Hello everyone, in this class I want to explain briefly about the configuration of BJT. Yes. Before going for configurations of BJT, we draw చేయడానికి ఒక విషయం మనకి క్లియర్ గా తెలియాలి. అదేంటంటే సింబల్ ఆఫ్ BJT. మన ఎస్ ఇక్కడ రెండు ఉన్నాయి కదా మనకి ట్రాన్సిస్టర్స్ BJTs NPN అండ్ PNP. ఎలా ఉంటాయి రెండిటికి సింబల్స్? ఓకే, ఒకసారి చూద్దాం. NPN ట్రాన్సిస్టర్ సింబల్ yes, here is your current direction, base, collector and emitter. Okay, and ikkada difference ento chudandi. Ikkada emitter current direction is outward and ikkada emitter current direction into the base side undi. మనం ఈ సింబల్స్ ని డిఫైన్ చేయడానికి అంటే అర్థం చేసుకోవడానికి మనకు ఒకటి మైండ్ లో పెట్టుకోండి. ఎమిటర్ బేస్ జంక్షన్ ఇస్ ఆల్వేస్ ఫార్వర్డ్ బయాస్డ్ అండ్ కలెక్టర్ బేస్ జంక్షన్ మస్ట్ బి రివర్స్ బయాస్డ్. దెన్ ఓన్లీ ద ట్రాన్సిస్టర్ యాక్షన్ టేక్స్ ప్లేస్. ఓకే, సో ఇప్పుడు ఒక NPN ట్రాన్సిస్టర్ ని ఫార్వర్డ్ బయాస్ చేసాం, ఎమిటర్ బేస్ జంక్షన్ ని ఫార్వర్డ్ బయాస్ చేసాం అనుకోండి. ఓకే, సో ఇప్పుడు బేసెస్ P టైప్ లో హోల్స్ ఉంటాయి. హోల్స్ ఎటువైపు మూవ్ అయిపోతాయి? ఇప్పుడు ఎమిటర్ వైపు మూవ్ అయిపోతాయి కదా. ఓకేనా? సో అందుకని ఈ కరెంట్ డైరెక్షన్ బేస్ నుండి ఎమిటర్ వైపు వస్తున్నట్లు ఉంటుంది. ఓకే, మీకు సెమీకండక్టర్స్ దగ్గర P టైప్ సెమీకండక్టర్, N టైప్ సెమీకండక్టర్, హోల్స్, ఎలక్ట్రాన్ స్టార్టింగ్ క్లాసెస్ లో మీకు చెప్పాను ఏంటంటే కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ హోల్స్. ఓకే, సో అలా మాట్లాడుకుంటే హోల్స్ ఎమిటర్ వైపు వెళ్ళిపోతాయి కాబట్టి కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంది. ఓకే, ఎస్, మరి PNP లో ఏం జరుగుతుంది? ఎమిటర్ ఇస్ P టైప్, బేస్ ఇస్ N టైప్ అండ్ అగైన్ కలెక్టర్ ఇస్ P టైప్. ఓకే, ఇప్పుడు ఎమిటర్ లో ఉన్న క్యారియర్స్ ఎటువైపు మూవ్ అయిపోతున్నాయి? బేస్ వైపు కదా. ఓకేనా? అంతే కదా, బేస్ N టైప్ కదా. సో ఎమిటర్ లో ఉన్నది హోల్స్ ఎటువైపు మూవ్ అయిపోతున్నాయి? బేస్ వైపు. సో దట్ ఈస్ ద రీజన్ యువర్ కరెంట్ డైరెక్షన్ ఇస్ లైక్ దిస్. ఓకే, సో అందుకని బేస్ ఎమిటర్ నుండి బేస్ వైపు ఉన్నట్లు ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనం కాన్ఫిగరేషన్స్ డ్రా చేద్దాం. ఏంటి ఈ కాన్ఫిగరేషన్స్ అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయి? 3 టెర్మినల్స్ కదా BJTకి ఉంది, ఎమిటర్, బేస్, కలెక్టర్. ఓకే, మనం ట్రాన్సిస్టర్ ని జనరల్ గా అంటే BJTని ఒక 2 పోర్ట్ నెట్వర్క్ లాగా అనుకుంటాం మనం. అప్పుడే మనం దాని అనాలిసిస్ ఈజీగా చేయగలం ఫ్యూచర్ కాన్సెప్ట్స్ లో. అంటే 2 పోర్ట్ నెట్వర్క్ అంటే ఎలా ఉండాలి? ఎస్, 2 పోర్ట్ నెట్వర్క్ అంటే సింపుల్ గా ఇప్పుడు ఇది 2 పోర్ట్ నెట్వర్క్ అనుకోండి. ఎస్, ఇవి ఇన్పుట్ టెర్మినల్స్ అండ్ ఇవి వచ్చి అవుట్పుట్ టెర్మినల్స్. ఓకే, ఎప్పుడు ఇది 1 అంటాం వీటి పేరు, ఇక్కడ 2 అంటాం. వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ ఎ 2 పోర్ట్ నెట్వర్క్. ఓకే, అంటే 2 పోర్ట్ నెట్వర్క్ అని అనుకుంటే ఆల్రెడీ 2 పోర్ట్ నెట్వర్క్ కి చాలా అనాలిసిస్ చేస్తున్నారు కాబట్టి ట్రాన్సిస్టర్ అనాలిసిస్ కూడా ఈజీ అయిపోతుంది అనమాట. అందుకని ట్రాన్సిస్టర్ ని ఒక 2 పోర్ట్ నెట్వర్క్ అనుకున్నారు. అయితే 2 పోర్ట్ నెట్వర్క్ కావాలంటే మొత్తం ఎన్ని టెర్మినల్స్ కావాలి? ఇన్పుట్ టెర్మినల్స్ 2 ఉన్నాయి, 1 అండ్ అవుట్పుట్ టెర్మినల్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, 2 మొత్తం ఎన్ని టెర్మినల్స్? 4 అయినాయి. కానీ మన ట్రాన్సిస్టర్ కి ఎన్ని? ఇస్ ఓన్లీ 3 కదా. అందుకని ఏం చేశారంటే 1 అండ్ 2 ని కలిపేస్తారు ఇక్కడ. ఓకే, అంటే 1 అయినా 2 అయినా ఒకటే. మీన్స్ ఇట్ ఇస్ కామన్ ఫర్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. అలాంటి కాన్సెప్ట్ తీసుకొని మనం ట్రాన్సిస్టర్ ని అనలైజ్ చేయబోతున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకి టోటల్ గా ట్రాన్సిస్టర్ కి 3 ఉన్నాయి కదా, 3 టెర్మినల్స్ కదా, ఎమిటర్, బేస్, కలెక్టర్. సో మీరు ఇప్పుడు కావాలంటే ఎమిటర్ ని కామన్ చేసుకోవచ్చు, ఆర్ బేస్ ని కామన్ చేయొచ్చు, లేదా కలెక్టర్ ని కామన్ చేయొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు టోటల్ గా మనం డ్రా చేయబోయే కాన్ఫిగరేషన్ లో ఒకటి ఇన్పుట్ టెర్మినల్, ఇంకొకటి అవుట్పుట్ టెర్మినల్, ఇంకొకటి కామన్ టెర్మినల్ అవుతుంది. ఓకే, బేస్డ్ ఆన్ దట్ ద కాన్ఫిగరేషన్స్ ఫర్ BJT are 3. What are those? Common emitter configuration, that is CE. Common
base configuration, that is CB, common collector configuration CC. Okay, let me draw the circuits. C configuration, emitter, this is emitter, and this is base, and this is collector. ఎప్పుడు ఒక సర్కిల్ తో రిప్రజెంట్ చేస్తే బెటర్ ఎప్పుడైనా. సో ఇక్కడ మనం కామన్ ఎమిటర్ కదా, అంటే 1 2 లాగా కామన్ చేయాలన్నాను కదా, అందుకని ఎమిటర్ ని గ్రౌండ్ చేసి ఈ బేస్ అండ్ ఎమిటర్ ఉంది కదా, ఈ బేస్ టెర్మినల్ అండ్ ఎమిటర్ టెర్మినల్ కి కామన్ గా నేను ఒక సప్లై ఇస్తాను. ఓకే, వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ NPN ట్రాన్సిస్టర్. ఓకేనా, NPN. సో బేస్ ఇస్ P టైప్, సో ఫార్వర్డ్ బయాస్ చేయాలి. సో ఇలా ఇచ్చేస్తాం. వాట్ ఇస్ దిస్? VBB. ఐ కాల్ ఇట్ as VBB. అండ్ తర్వాత ఇక్కడ ఎస్ రివర్స్ బయాస్ చేయాలి కదా ఇప్పుడు. సో హియర్ ఐల్ గివ్ రివర్స్ బయాస్ లైక్ దిస్. I'll call it as VCC. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ఈ సైడ్ ఉంది కదా, దిస్ ఇస్ యువర్ ఇన్పుట్ సైడ్ అండ్ దిస్ సైడ్ ఇస్ యువర్ అవుట్పుట్ సైడ్. ఫర్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇఫ్ యు సీ ఎమిటర్ ఇస్ కామన్, అంటే ఎమిటర్ చూస్తే మీకు ఇన్పుట్ లో ఉంది, అవుట్పుట్ లో ఉంది, అండ్ ఎమిటర్ గ్రౌండ్ కూడా అయింది. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. ఫైన్. ఓకేనా, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ ఐబీ కరెంట్ ఉంటుంది, ఇలా ఐబీ కరెంట్ ఉంటుంది. ఎస్, ఇలా డైరెక్షన్ వేశారు కాబట్టి కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్స్ మీరు మర్చిపోకూడదు. ఐ ఉంటుంది, సో ఆబ్వియస్ గా ఇప్పుడు ఇటు ఐసీ ఉంటుంది. సో అగైన్ ఐ ఈక్వల్ టు ఐబీ ప్లస్ ఐసీ. ఎస్, ఓకే. ఎస్, హియర్ గుర్తుపెట్టుకోవాలి ఏమేంటి అక్కడ, బేస్ ఇన్పుట్, కలెక్టర్ అవుట్పుట్, ఎమిటర్ ఇస్ గ్రౌండెడ్ or it is common. Fine. Next, I'll go for common base. Yes, common base. Emitter, base, collector. Again, I'm drawing the configurations for NPN. మీరు తర్వాత PNPకి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, సో అగైన్ బేస్ ఏం చేయాలి, కామన్ బేస్ కాబట్టి ముందు గ్రౌండ్ చేసేయండి. తర్వాత ఇది ఏంటి, NPN కదా. ఎస్, ఎమిటర్ ఆల్వేస్ ఫార్వర్డ్ బయాస్డ్. ఎస్, దిస్ ఈస్ యువర్ VEE. ఓకే, దెన్ కలెక్టర్ ఆల్వేస్ రివర్స్ బయాస్. దిస్ ఈస్ VCC. ఫైన్. ఓకే, దెన్ ఇలా ఇప్పుడు ఇక్కడ కరెంట్ డైరెక్షన్స్ ఎలా చూపించుకోవాలి, ఇట్లా ఉంది కదా. సో లెట్ బి ఐ. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఐబీ ఇట్లా ఉండాలా, ఐసీ ఇట్లా ఉండాలా. దట్ డిపెండ్స్ ఆన్ ఆర్ NPN. లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాను. ఎస్, అంటే మనకు అవసరమైనప్పుడు కరెంట్ డైరెక్షన్స్ ని ఎగ్జాక్ట్ గా తీసుకుందాం అనేసి. ఓకే, దెన్ సో ఇక్కడ గమనిస్తే మరి ఇక్కడ రాద్దాం, వాట్ ఈస్ యువర్ బేస్. ఓకే, ఇన్పుట్ నుండి స్టార్ట్ చేద్దామా. ఎస్, నౌ ఎమిటర్ ఇస్ input, collector is output, and base is grounded, or it is common. Okay na? Yes, this is input and this is output. Common to both input and output is your base. Then we'll draw common collector configuration. Yes, common collector. Emitter, base, collector, NPN. Yes, always emitter is forward biased and collector is reverse biased. Satisfy అయింది కదా, N and P. ఇక్కడ forward bias అవ్వాలంటే N and N negative. Okay, then emitter base is forward biased. So base కి కూడా ఇప్పుడు ఇక్కడ forward bias ఇచ్చేయాలి.
is PNP. Okay, so this is your VEE and this is your VTE. Okay, so ikkada ippudu bayataki IE untundi. So obviously current directions are like this, ID and IC. So here also same, IE equal to IB plus IC gets satisfied. Yeah, ikkada. So now basis input is emitter is output, collector is grounded or common. Fine. Okay, no? So these are about your configurations. Okay. Now I'll explain the reason of means the transistor name ki ela cheppunnam akkada transfer the signal from low resistance side to high resistance side annam kada. Okay then. Okay, general ga input ni eppudu means input ante manaki ikkada general ga em teeskuntamante manaki emitter current start avtam anedi ikkada main kabatti emitter based junction, input junction and collector based junction, output junction general ga teeskunedi. So emitter based junction always forward biased ante impedance takkuva endukante forward bias daggara current ekku kabatti. Alane collector based junction always reverse bias ante current chala takkuva ante impedance chala ekkuva. So మనం సిగ్నల్ ఎట్లా ఇవ్వాలనుకుంటున్నాం, ఎమిటర్ బేస్ దగ్గర ఇన్పుట్ ఇవ్వండి, ఆ రివర్స్ బయాస్ ఉన్న కలెక్టర్ దగ్గర అవుట్పుట్ తీసుకోండి. ఇది మనం చూడబోయే కాన్సెప్ట్ ఎక్కడైనా సరే. ఓకే, కలెక్టర్ దగ్గర అవుట్పుట్ తీసుకోవడం అనేది కామన్ ఇన్ జనరల్ చేస్తాం. అండ్ బేస్ దగ్గర ఎమిటర్ దగ్గర ఇన్పుట్స్ ఇవ్వడం అనేది చేస్తాం. అంటే ఇన్పుట్ లోనేమో లో రెసిస్టెన్స్ ఉంది, రివర్స్ బయాస్ ఉన్న కలెక్టర్ దగ్గర ఏమో హై రెసిస్టెన్స్ ఉంది. జనరల్ గానేమో కలెక్టర్ దగ్గర అవుట్పుట్ తీసుకుంటాం. అంటే కలెక్టర్ కి హై రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మీరు ఇన్పుట్ సిగ్నల్ ని అంటే సపోజ్ మీకు ఎగ్జాంపుల్ కామన్ ఎమిటర్ తీసుకోండి. ఇదే జనరల్ గా మనం ఎక్కువ శాతం యూజ్ చేసే కాన్ఫిగరేషన్ కామన్ ఎమిటర్ అన్నమాట. సో ఇక్కడ ఇన్పుట్ ఇస్తాం కదా, ఒక సిగ్నల్ ఇచ్చాం అనుకున్నా ఇక్కడ, అంటే ఇక్కడ మీకు డీసీ సప్లైస్ అని ఉన్నాయి, మొత్తం డీసీ సప్లైస్ కదా, మీకు తెలుసు కదా ఇవన్నీ డీసీ సప్లైస్. ఫ్యూచర్ క్లాసెస్ లో మనం ఒక ఏసీ సిగ్నల్ కూడా ఇస్తాం. ఇక్కడ సింపుల్ గా ఒక ఏసీ సిగ్నల్ కూడా ఇస్తాం, ఇట్లా విఎస్ అనే ఏసీ సిగ్నల్. ఇక్కడ మనం ఒక రెసిస్టర్ పెట్టి ఆర్ఎల్ అనే రెసిస్టర్ పెట్టి ఇక్కడ మనం అవుట్పుట్ కలెక్ట్ చేసుకుంటాం. ఓకే, అప్పుడు ఏం చేస్తుందంటే ఇట్ వర్క్స్ as యాంప్లిఫైయర్ అంటే ఇక్కడ ఉన్న చిన్న సిగ్నల్ యాంప్లిఫై చేసి అవుట్పుట్ దగ్గరికి పంపిస్తుంది. ఇప్పుడు ఈ సిగ్నల్ ఎక్కడ ఉంది, ఫార్వర్డ్ బయాస్ చేసిన ఇన్పుట్ వైపు ఉంది. అంటే ఇక్కడ ఏం ఇంపెడెన్స్ ఉంటుంది, లో ఇంపెడెన్స్ కదా. ఎస్, దిస్ ఇస్ లో ఇంపెడెన్స్ సైడ్. అండ్ కలెక్టర్ దగ్గర అవుట్పుట్ తీసుకుంటున్నాం కదా, ఇది ఎక్కడ ఉంటుంది, హై ఇంపెడెన్స్ కదా. అంటే ఇక్కడ ఉన్న సిగ్నల్ ని ఇక్కడ అవుట్పుట్ తీసుకుంటున్నాం. అంటే యువర్ ట్రాన్సిస్టర్ ఇస్ ట్రాన్స్ఫరింగ్ ద సిగ్నల్ ఫ్రమ్ దిస్ సైడ్ టు దిస్ సైడ్. This end is at low input side and this end is at high impedance. Okay, this end is at low impedance and this end is at high impedance. So the signal is transferring from low impedance side to high impedance. That is the reason this is called transistor. Okay na? Ardhamaina? So these are your configurations. Practice cheyandi. And తర్వాత ఇవన్నీ నేను ఎంపీఎన్ కి డ్రా చేశాను కదా, మీరు ఒకసారి నోట్బుక్ పెట్టుకొని జాగ్రత్తగా ఎస్ డ్రా ఫర్ పిఎన్పి. ఓకే, thank you very much. Thank you for watching this video. Please don't forget to like, share and subscribe.